ఇది మన సమాజంలో మార్పు కోసం పోరాటం చేసే వారందరికీ ఒక పిలుపు. ఇక్కడ ఉన్న ప్రతి గ్రాడ్యుయేట్, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు, మీమ్ పేజీలు, యూట్యూబ్ ఛానల్ సభ్యులు మరియు ఇతరులు అందరూ ఈ విషయాన్ని గమనించండి. మనలో ఎవరికైనా ఏ జాబ్స్ బయట ఉన్నాయో వాటిని ఎలా పొందాలో చెప్పగలరా? సీరియస్గా చెప్పండి, ఎంతమంది ఈ విషయం గురించి క్లారిటీగా చెప్పగలరు? ఎన్ని కోర్సులు అందుబాటులో ఉన్నాయి? వాటి అవుట్కమ్స్ ఏమిటి? ఏ కాలేజీలు ఏ కోర్సులు ఇస్తున్నాయో తెలియనివాళ్లం ఎంతమంది ఉన్నారో తెలుసా? మీ తమ్ముడు, చెల్లి నీవు కెరీర్ గురించి అడిగితే ఏమి సలహా ఇస్తారు? మనం గ్రాడ్యుయేషన్ అయ్యేసరికి ఎంతమందికి ఏం ఉద్యోగాలు ఉన్నాయి ఏమిటో కూడా తెలియకుండా ఉన్నాము. మీరు నిజంగా గ్రాడ్యుయేషన్ డెసిషన్కి హ్యాపీగా ఉన్నారా? ఒకసారి ఆలోచించండి. స్కూల్లో 9వ క్లాస్ లేదా 10వ క్లాస్లోనే మనకి పూర్తిగా సమాచారముంటే మనకి ఎంత ఉపయోగపడుతుందో. నేను ఇది గ్రాడ్యుయేట్స్ని అడుగుతున్నాను ఎందుకంటే మనకి తెలుసు కదా ఆ సమాచారం మనని ఎంత మారుస్తుందో. అది మనకి నాలెడ్జ్ని విస్తరించడానికి, మన ఇంట్రెస్ట్స్ని ఎక్స్ప్లోర్ చేయడానికి హెల్ప్ చేస్తుంది. ముఖ్యంగా ఆ పక్కింటి వాళ్ళు, బంధువుల సలహాలు పట్టించుకోకుండా. మీరు ఇది నిజమని ఫీల్ అయితే నా దగ్గర ఓ సలహా ఉంది. మనం అందరం గవర్నమెంట్కి ఒక అప్పీల్ చేయాలి. స్కూల్స్లో కెరియర్ గైడెన్స్ బుక్ ఇవ్వమని. ఆ బుక్లో 10వ తరగతి తర్వాత ఏం చేయాలన్నది రాసి ఉండాలి. ఈ బుక్లో హయ్యర్ ఎడ్యుకేషన్ కోర్సులు, వాటి అవుట్కమ్స్, ఆ కోర్సులకి ఉన్న జాబ్స్, డైరెక్షన్కి మైండ్ మ్యాప్స్ మరియు ఆ కోర్సుల కోసం ఉన్న కాలేజీల జాబితా ఉండాలి. ప్రతి సబ్జెక్ట్కి బుక్స్ ఉంటాయి, కానీ మన కెరీర్ మరియు లైఫ్ గురించి మనం ఒక బుక్ కూడా చదవలేదు. చాలామంది మార్గదర్శక సెమినార్లు ఇస్తారు కానీ వాళ్ళకి ప్రమోషనల్ యాక్టివిటీస్ ఉంటాయి. వీటివల్ల వారు విద్యార్థులను కొన్ని ప్రత్యేక కోర్సులకు ప్రోత్సహిస్తారు. నిజానికి మనం అందరం ఆ ప్రమోషనల్ యాక్టివిటీస్ బాధితులం, అందుకే ఉద్యోగాల కోసం ఇబ్బంది పడుతున్నాం. కాబట్టి దయచేసి దీని గురించి ఆలోచించండి మరియు కెరియర్ గైడెన్స్ బుక్ ఫర్ క్లాస్ 10 అనే ట్యాగ్ని ప్రచారం చేయండి.